హాయ్ గైస్, రిషి మూవీ రివ్యూ చూద్దాం. ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతా. నచ్చి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి ఈ మూవీ అయితే 10 ఎపిసోడ్లు ఉంది. ప్రతి ఎపిసోడ్ కూడా చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పాలి. ప్రతి ఎపిసోడ్ కూడా ప్రతి ఆడియన్స్ కి అయితే చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. అయితే అడవిలో చనిపోయిన జంతు కళేబరాల చుట్టూ పురుగులు గూడు కట్టడం ఇదేం కొత్త విషయం కాదు. కొత్త కాన్సెప్ట్ వచ్చిన మన నవీన్ చంద్ర అయితే సక్సెస్ అయ్యారు లేదా మీ మూవీ రివ్యూ చూద్దాం. ఇకపోతే ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని మన ఏ రివ్యూ వచ్చి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ లేచిగా స్టోరీలు ఏంటి అయితే చూద్దాం. ఇకపోతే ఇది తమిళనాడులో అయితే మూవీ కాన్సెప్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇకపోతే అక్కడికి ఒక వైల్డ్ ఫోటోగ్రాఫర్ ఏమో అడవి ప్రాంతంలోకి వెళ్ళి ఫోటోలు తీయడానికి వెళ్తాడు. ఇకపోతే అనూహ్యంగా అయితే తన మరణం అయితే ఒక శవం అయితే కనిపిస్తుంది. ఇకపోతే అక్కడికి వెళ్ళిన పోలీసులు చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటంటే అతను చనిపోయిన ప్యాటర్న్ అయితే ఒక సాలిడ్ అయితే చుట్టేసి, అంటే స్పైడర్ చుట్టేసి వింత మరణం లాగా చాలా ఆశ్చర్యపరుస్తారు. ఇకపోతే ఇంకా నెక్స్ట్ అయితే అదే ప్యాటర్న్ అయితే ఇంకో మర్డర్ అయితే అవుతుంది. ఇకపోతే అక్కడికి అధికారుల సూచన ప్రకారం అయితే ఒక రిషి అయితే అక్కడికైతే కొత్తగా అయితే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తాడు. ఇకపోతే సబ్ ఇన్స్పెక్టర్ ఉన్న ఆ లొకేషన్ లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ అయితే అయ్యారికి అయితే అతను రిషి రావడం అయితే నచ్చదు. ఇకపోతే ఇది ప్యాటర్న్ ఇది పక్కన ఎపిసోడ్ జరుగుతుంటారు. ఇంకో ఎపిసోడ్ లో అయితే అక్కడికి ఫారెస్ట్ రేంజర్ గా అయితే ఒక ముగ్గురు వ్యక్తులు అయితే పనిచేస్తూ ఉంటారు. వాళ్ళైతే కొద్దిగా విచిత్రంగా అయితే ప్రవర్తిస్తూ ఉంటారు. ఇకపోతే ఈ చనిపోయిన ప్యాటర్న్ లో అయితే ఇంకో మర్డర్ జరగడంతో రిషి వచ్చినాక రిషికి అయితే చాలా డౌట్లు అయితే చాలా అనూహ్యంగా చూస్తుంటాడు. ఇకపోతే అక్కడ ఉన్న జనాలంతా అక్కడ వనదేవత అంటే అక్కడ అడవిలో ఉన్న ఒక రాక్షసి మొత్తం ఇదంతా చేస్తుందని అయితే ఆ జనాలు నమ్మడం. ఇకపోతే అడవిలోకి వెళ్ళిన ప్రతి వ్యక్తికి అయితే ఆ దేవత కనిపించి ఆ రాక్షసి కనిపించి భయపెట్టడం లాంటివి జరుగుతుంటది. ఇకపోతే అక్కడ ఈ దేవత చేస్తుందని అయితే అందరు నమ్ముతుంటారు. కానీ ఇక ఇన్స్పెక్టర్ గా వచ్చిన రిషి అయితే దాన్ని ఏం నమ్మకన్నా దాన్ని అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఇకపోతే అదే ప్యాటర్న్ అయితే ప్రతి మాట జరగడంతో చాలా ఒత్తిడి పడిపోతుంది మన రిషి మీద. ప్రతి ఎపిసోడ్ కూడా చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ గా ఉంటుందని చెప్పాలి. ఇకపోతే మూవీ అయితే చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా సినిమాటోగ్రాఫ్ అనగా స్క్రీన్ ప్లే అనగా చాలా బాగుందని చెప్పాలి. ఇకపోతే కొన్ని 3-4 ఎపిసోడ్లోనైతే ల్యాగ్ సీన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. కానీ ఫస్ట్ నుంచి అయితే లాస్ట్ 10 వరకు ఎపిసోడ్లు మాత్రం చాలా నీట్గా ఉన్నాయి. 4-5 మాత్రం చాలా కొంచెం ల్యాగ్ సీన్స్ అయితే కొంచెం కొన్ని అనవసరమైన సీన్స్ తీసారని అనిపిస్తుంది. కొంచెం అదే లాగ్ అనిపించింది నాకైతే. ఇకపోతే ఇన్స్పెక్టర్ రిషి సబ్జెక్ట్ వైజ్ అయితే చాలా కొత్తగా అయితే ఇదివరకు ఎవరు ట్రై చేసిన కాన్సెప్ట్ మీద అయితే వచ్చారని చెప్పాలి. ఇకపోతే మన ఇన్స్పెక్టర్ రిషి అది చేస్తున్న మర్డర్ ఆ దేవత ఎవరు కనిపిస్తాడా లేదనేది మూవీ కాన్సెప్ట్. ఇకపోతే ఆడియన్స్ కి అయితే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే బాగా కనెక్ట్ అయ్యేలాగైతే మూవీ ఉందని చెప్పాలి. కొత్తగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కావాలన్న మనం పక్క మూవీ వాచ్ చేయండి. ఇకపోతే మన ఛానల్ మూవీ రివ్యూస్ మూవీ అప్డేట్స్ మిస్ కావాలన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని మన ఏ వర్డ్ వచ్చినా మీకు నోటిఫికేషన్ ఉంటుంది. ఇకపోతే మన రివ్యూ ఎలా కనిపించింది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మన ఏ వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.